అందుకు ప్రభువా నీవెవడు అని అడిగినప్పుడు నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసునని నాతో కూడా వారు ఆ వెలుగును చూసారు, కానీ నాతో మాట్లాడిన వాని స్వరం వారు వినలేదు. ఇంకా నాకు ఎదురు రాదనమాట. అప్పుడు నేను ప్రభువా నేను ఏం చేయాలని అడగగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు చేటుకు తీయబడిన అవన్నీ నీకు చెప్పబడిన అని నాతో నేను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంతటి ధర్మశాస్త్రం చెప్పిన భక్తి పలుకును అక్కడ కాపురమున యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒకడు నా వద్దకు వచ్చి నిలిచి సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా, ఆ గడియలో నేను దృష్టి పొందుతున్నానని అతను చూసి తిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడును తన చిత్తం తెలుసుకుంటుకును ఆ నీతిమంతుని చూసుటకును ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. నువ్వు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. కనుక నువ్వు తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలను కడిగివేసుకోనమని చెప్పాను. అంతటి నేను యెరూషలేము తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశున్నై ప్రభువును చూసితిని. అప్పుడు ఆయన నువ్వు త్వరపడి యెరూషలేముకి విడిచి శీఘ్రంగా వెళ్ళము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపాలని నాతో చెప్పాను. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలో నీ యందు విశ్వాసం ఉంచి వారు నేను చెరసాల్లో వేయించు కొట్టుచు ఉంటినని వారికి బాగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రాలకి కావలి ఉంటునని చెప్పేదాను. చూసారా, ఆయన విషయం చెప్పొస్తున్నాడు కూడా. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరంగా అన్ని జనుల ఎద్దకు నేను పంపుతాను నాతో చెప్పాను. ఈ మాట వరకు అతను చెప్పింది వారు ఆలకిస్తూ చున్నది. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడవు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడిని కేకలు వేశారు. వారు కేకలు వేయచ్చు తలపై బట్టలు విదుల్చుకుని ఆకాశం తోటి దుమ్మెత్తిపోచుండగా వారు అతనికి విరోధంగా ఇలాగ కేకలు వేసిన హేతు ఏమో తెలుసుకుంటే సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శించాలని చెప్పి కోటలోనికి తీసుకుని పోనని ఆజ్ఞాపించారు. వారు పౌలును వారుతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిల్చున్న శతాధిపతి చూసి, శిక్ష విధింపకి రోమీనైన మనుషులు కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి, నీవేం చేయబోతున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమా అనేను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూసి, నువ్వు రోమీయుడివా? అది నాతో చెప్పమనగా అతను అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వాన్ని సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుని అన్నాడు. కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు. రోమీయుడు అంటే ఎంత, రోమా పౌరసత్వం అంటే ఎంత భయపడేదో చూడండి ఒకసారి. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయంగా తెలుసుకొని కోరి సహస్రాధిపతి అతను వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టాడు. ఇది 22వ అధ్యాయంలో పౌలు తాను ఎలా రక్షించబడ్డాడో తెలియపరచాడు అన్నమాట. 22వ అధ్యాయం ఏం చెప్పాడైనా తాను ఎలాగున రక్షించబడి ఉన్నాడో తెలియపరచాడు అన్నమాట. యూదుల ఎదుట పౌలు యెరూషలేములో అన్నమాట. ఇదంతా జరిగేది ఎక్కడ? యెరూషలేములో. యూదుల ఎదుట తాను ఎలాగ రక్షించబడి ఉన్నాడో, తాను అన్యజనులకి ఎలాగున అపోస్తుడై ఉన్నాడో తెలియపరచుట. యూదుల మధ్యలో పౌలు తాను రక్షించబడిన స్థితిని, తాను అన్యజనులకి అపోస్తుడైన స్థితిని తెలియపరిచాడు. తాను రక్షించబడిన స్థితిని, తాను అపోస్తుడిగా నియమించబడిన, అన్యజనులకు అపోస్తుడిగా నియమించబడిన పరిస్థితిని తెలియపరిచాడు. దాన్ని వాళ్ళు అంగీకరించలేదు. ఇతడు మరణానికి పోతాడని చెప్పేసి కేకలేశారు. క్రైస్తవానికి వ్యతిరేకులైన యూదులు ఆయన్ని మరణానికి పోతాడు అన్నారన్నమాట. 23వ అధ్యాయం. పౌలు మహాసభ వారిని తేరు చూసి, మహాసభ ఎదురు నిలబెట్టాడు. శాస్త్రుల పరిచయం మధ్య నిలబెట్టారు. ఇప్పుడు ఎవరిని?
అప్పుడేమో అక్కడ పండగ వచ్చిన యూదులతో మాట్లాడాడు. ఎబ్రి భాషలో విన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు శబ్దంగా. ఆయన రక్షించబడిన స్థితిని చెప్పుకొచ్చాడు. ఇప్పుడైతే మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ అనమాట. ఈ మహాసభ వారిని తీర్చు, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గల వాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాడు. ఎందుకని మంచి మనస్సాక్షి ఎలా వచ్చింది? బాప్తిసం పొందడం ద్వారా వచ్చింది. అందువల్ల మంచి మనస్సాక్షితో నడుచుకుంటున్నానని చెప్పాడు. అందుకు ప్రధాన యాజకుడైన అన్నయ్య అతను నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతను చూసి, సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చెప్పున నన్ను విమర్శింప కూర్చుండి. ధర్మశాస్త్రం ఎరిగినోడు కదా మరి. ధర్మశాస్త్రం చెప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధంగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావా అన్నాడు. అంతే, పెరిగేశాడు. తెలిసినాడు కాబట్టి. దగ్గర నిల్చున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదువా? దగ్గర నిల్చున్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని అని అడిగారు. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలియలేదన్నాడు. మీ ప్రజల అధికారిని నిందింపవద్దని నిర్గమాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో మీ ప్రధాన అధికారిని నిందింపవద్దని రాయబడి ఉందా? నేను నిజమే, న్యాయంగా కూర్చున్న వాడిని నిందించకూడదు కదా. ప్రధాన ధర్మశాస్త్రం కూర్చుని ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నిందించేవాడు న్యాయాధిపతి ఎందుకు అవుతాడు? వారిలో ఒక భాగం సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులను ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును పరిసయ్యుల సంతతివాడును, మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుత్థానం గూర్చి నేను విమర్శింపబోతున్నాను సభలో బిగ్గరగా చెప్పాడు. మృతుల పునరుత్థానం మళ్ళా వాళ్ళ మీద కడేసాడు. ఇంకా ఎందుకంటే సద్దూకయ్యులేమో మృతుల పునరుత్థానం లేదంటారు, పరిసయ్యులేమో మృతుల పునరుత్థానం. అయ్యా నేను యేసుప్రభువుని బట్టే కదా మరి జరిగేది. ఇది మృతుల పునరుత్థానం యేసుప్రభువుని బట్టి కలుగుతుంది, నిజమే. కానీ మృతుల పునరుత్థానం అనేటప్పటికీ వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. నేను పరిశోధన వారు మనకున్న నిరీక్షను గూర్చి మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడతానని సభలో దగ్గరగా చెప్పాడు. అతను వాళ్ళకు చెప్పినప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను కలహం పుట్టినందున ఆ సమూహం 2 పక్షములు ఆయన అనమాట, 2 పార్టీలు అయిపోయింది. సద్దూకయ్యులు పునరుత్థానం లేదని, దేవదూత అయినా ఆత్మ అయినా లేదని చెప్తారు. కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్తారు. అంతే కదా మరి. పరిసయ్యులు చెప్పేది రైటు, సద్దూకయ్యులు చెప్పేది అబద్ధం కదా. అప్పుడు పెద్ద గొళ్ళు పుట్టాను, అది పెద్ద గొడవ జరిగిందనమాట. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిని ఏంది ఏ దోషము మాకు కనపడలేదు, ఒక ఆత్మీయులను ఒక దూతైన అతనితో మాట్లాడుంటే వచ్చునని చెప్పుచూ తగులాడారు. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకుని కోటలోని తీసుకురండి నేను సైనికులతో ఆజ్ఞ. ఆ రాత్రి ప్రభు అతని ఎద్దు నిలుచుండి, చూసారా స్వార్థపంలో ప్రభు ఉన్నాడా లేదా? ఇవన్నీ చూస్తున్నాడా లేదైనా? అది ఆ 11వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆ రాత్రి ప్రభు అతని ఎద్ద నిలిచి ఉండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇస్తుందో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉందని చెప్పాడు. అందుకు ధైర్యం వచ్చేస్తుంది ఇంకా కదండి. అందుకే స్వార్థ పనులు, శ్రమలు, నిందలు, బాధలు ఉంటాయి, కానీ ఆయన సహాయం కూడా ఉంటుంది అన్నమాట. ఆ చరణం రాశాను నేను. ఆ చరణం నాకు కూడా కొద్ది అనుభవం ఉంది కాబట్టి, స్వార్థ పనులు శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, కానీ ఆయన దయ కూడా ఉంటుంది అన్నమాట. మర్చిపోకుండా ఈ విషయాన్ని. చూసారా, ప్రభు నిలిచి ఏం కంగారు పడకు, నువ్వు యెరూషలేములో నిలబడాలంటే క్షమించి రోమాలో కూడా నువ్వు సువార్త ప్రకటించాలి, నా గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్పినప్పుడు ధైర్యం వస్తుందా రాదా? కానీ చంపేయాలని చూస్తున్నారు యూదులు. మతం ఎప్పుడు కూడా చంపాలని ఆలోచన కలిగి ఉంటుందని మతం. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానాలు పుచ్చుకోరమని ఒట్టు పెట్టుకున్నారు. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ అనమాట. వారు ప్రధాన యాజకుల ఎద్దకును పెద్దల ఎద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాం. కాబట్టి మీరు మహాసభతో కలుసుకుని అతను గురించి మరి పూర్తిగా విచారించి తెలుసుకొని పోతున్నట్లు అతన్ని మీ ఎద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతను దగ్గరకు రాకమునిపే మేము అతను చంపుడుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ అంతా ప్రభు తెలుసు. అయితే పౌలు మేనలుడును వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి
తేలిపోయాడు. అప్పుడు పౌలు శతాధిపతుల్లో ఒకరిని అతని వద్దకు పిలిచి, ఈ చిన్నవాడిని సహస్రాధిపతి వద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకోనాలని ఉన్నాడు. నేను శతాధిపతి సహస్రాధిపతి వద్దకు అతను తోడుకుని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకోవలసిందని ఈ పొడుచువాడిని నీ వద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగాను. నేను చెప్పాను. సహస్రాధిపతి అతను చేయి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి, నీవు నాతో చెప్పుకోవాలని ఉన్నది ఏమని ఒంటరిగా అడిగాను. అందుకు అతను, నీవు పౌలుని గూర్చి సంపూర్తిగా విచారింపబోనట్టు అతను రేపు మహాసభ ఎదుగు తీసుకుని రావాలని నేను వేడుకుంటూ యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతను చంపు వరకు అన్నపానాలు పుచ్చుకోనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ వద్ద మాట తీసుకోవాలని కనిపెట్టుకుని సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితువని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పొడుచువాడిని పంపివేశాను. తర్వాత అతడు శతాధిపతుల్లో 2 తన వద్దకు పిలిచి, కైసరి వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ దగ్గరకు భద్రంగా తీసుకుని పోటుకు గుర్రములను సిద్ధపరచడని చెప్పాను. మరియు ఈ ప్రకారం ఒక పత్రిక రాశారన్నమాట. అంటే ఎప్పుడైతే పౌలు గారిని యెరూషలేములో చంపాలనుకుంటున్నారో యూదులు, ఈ శాస్త్రుల పరిచయాలు బ్యాచ్ చంపాలనుకుంటున్నారో, అప్పుడు వెంటనే కైసరికి పంపించాడు అనమాట. ఎక్కడికి అంటే యెరూషలేము నుంచి కైసరికి అనమాట. చూడండి ఎక్కడ దాకా వచ్చారు. మాస్దోని నుంచి రోదే నుంచి యెరూషలేము నుంచి ఇప్పుడు కైసరికి అంటున్నాడు. కైసరికి అక్కడ అధిపతి ఉంటాడు అనమాట. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు. సో మహాఘనత అనే మాట అది గొప్ప పదవిలో ఉన్న వారికి ఉపయోగించే మాట అనమాట. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్, క్లౌదియా, లూసియా వందనాలు. యూదులు ఈ మనిషిని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని అని విని సైనికులతో వచ్చి అతను తప్పించుదని, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని కోరి నేను వారి మహాసభకు అతను తీసుకుని వచ్చేదని, వారు తమ ధర్మశాస్త్ర వాదాలు గుర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణముకైనను బంధకముకైన అయిన నేరం అతని ఎందు ఏమీ అనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆదివారం ఆరాధన అంటున్నాడండి, నేనేం శనివారం అంటున్నాడని అన్నాడు అనుకోండి, లోపల ఏమంటాడా బయట పొమ్మంటారా? బయటకు పొమ్మంటారు. అలాంటిది అనమాట. ఇప్పుడు పౌలు గారు ఎవరైనా కొట్టాడు, తిట్టాడు, చంపాడు అనుకోండి, అప్పుడు అధికారి ఏం చేస్తాడు? లోపలేస్తాడు. కాబట్టి ఇది వాళ్ళకి ఏదో మత సంబంధమైన గొడవలు ఏదో ఉన్నట్టున్నాయండి, మత సంబంధమైన గొడవలు ఏదో ఉన్నట్టున్నాయని చెప్పేసి ఆయనకు లెటర్ రాసి పంపించాడు అనమాట. ధర్మశాస్త్ర వాదాలు గురించి అతని మీద నేరం మోపారే కానీ మరణంకైనా బంధకాలకైనా తగిన నేరం అతని ఎందు ఏమీ కనబడలేదు. వీళ్ళు భౌతికమైన లాస్ అవుతారు, అవునా కదా? అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనని నాకు తెలియవచ్చినందున వెంటనే అతన్ని అడ్డుకు పంపించుతుంది. నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పాలని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకోవాలని ఆజ్ఞాపించుతుంది. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులను, పౌలును రాత్రివేళ ఆ అంతిపత్రికి తీసుకుని పోయారు. మర్నాడు వారు అతనితో కూడా ఆ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చి వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలు కూడా అతని ఎదురు నిలబెట్టారు. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకుని, నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచారించనని చెప్పి ఏ రోజు అధికార మందిరంలో అతన్ని కావలి ఉంచాలని ఆజ్ఞాపించాడు అనమాట. కాబట్టి 23 అధ్యాయంలో మీరు ఏం రాసుకుంటారంటే, మహాసభ ఎదుట పౌలు గారు మృతుల పునరుత్థానాన్ని గురించి చెప్పి మహాసభ ఎదుట తాను మృతుల పునరుత్థానాన్ని గురించి విమర్శించబడతానని తెలియపరచుట. రెండవది, 40 మంది పౌలు గారిని చంపడానికి యూదులు 40 మంది పౌలు గారిని చంపడానికి ఆలోచించినందువలన సహస్రాధిపతి కైసరకు ఫేలిక్స్ దగ్గరకు పంపించుట. పౌలు గారిని యూదులు చంపటకు ప్రయత్నించినందున సహస్రాధిపతి కైసరులో ఉన్న ఫేలిక్స్ దగ్గరకు, అధిపతి అయిన ఫేలిక్స్ దగ్గరకు పంపించుట. అధిపతి అయిన ఫేలిక్స్ దగ్గరకు పంపించాడు అనమాట. కైసరే ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. 24 అధ్యాయం.
5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ కొందరు పెద్దలు తెర్తుల్లా అని ఒక న్యాయవాది కైసరుకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేశారు. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లా అతని మీద నేరం మోపన ఆరంభించట్లేదను. మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామని ఈ దేశ జనానికి సంభవించిన అనేకమైన కీడులను తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నదని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలాల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసం కలగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకున్న దాన్ని తమను ఎప్పటి వల్ల శాంతంగా వినాలని వేడుకుంటున్నాం. ఈ మనుష్యుడు పేడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహానికి రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడినే ఉన్నట్టు మేము కనుగొంటువి. మరియు ఇతడు దేవాలయము అపవిత్రం చేయటకు యత్నపడాను కనుక మేము అతను పట్టుకుంటువి. తమరు విమర్శించిన ఎలా మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులు అందుకు సమ్మతించి ఆ మాటలు నిజమే అని చెప్పారు. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఎట్లయినను, తమరు బహు సంవత్సరాల నుండి జనానికి న్యాయాధిపతులు ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొంచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినాలు మాత్రమే అయిందని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. ఎన్ని రోజులంట? 12 రోజులు. 12 రోజుల్లో ఇది జరిగిందనమాట. ఇదంతా కూడా తమరు విచారించి తెలుసుకున్నాను. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను, జనులను గుమికూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరాలు తమకు రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవన్నీ నమ్మి, అండర్లైన్ చేసుకోండి 14-15 వచనాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు, అంటే ప్రపంచాన్ని అంతటికి పునరుత్థానం కలగబోతున్నదని వీరు నిరీక్షిస్తున్నట్టు నేను కూడా దేవుని ఎందుకు నిరీక్షించి, వారు మతభేదమని పేరు పెట్టుకుని మార్గం చెప్పున, మతభేదమని చెప్పిన మార్గం అంటే క్రైస్తవులు, నా పితరుల దేవుని సేవించునని తమరి ఎదుట ఒప్పుకుంటున్నాను. ఈ విధము నేను దేవుని ఎదులను 16వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ విధము నేను దేవుని ఎల్లను మనుషుల ఎల్లను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలైన తర్వాత నేను నా స్వజనులకు దానద్రవ్యాలు కానుకలను అప్పగించుటకు వచ్చేది. అది అదైనా కానుకల్ని అప్పగించడానికి వచ్చాడనమాట. ఎందుకని? బేదల కోసం. దానివల్ల కానుకలు అప్పగించి వచ్చేది. నేను శుద్ధి చేసుకున్న వాడిని ఇలాగో అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూశారు. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండేది. నా మీద వారికి ఏమైనా ఉన్నాయో వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండేను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుత్థానం కూర్చునేడు వారి ఎదుట విమర్శింపబడుతున్నానని వారి మధ్య నిలబడిన దగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనలేరని వీరైనా చెప్పుకొనవచ్చునని. ఫేలిక్స్ ఈ మార్గాన్ని గురించి బాగా ఎరిగిన వాడే. ఎందుకంటే తన భార్య కూడా యూదురాలు. ఫేలిక్స్ భార్య కూడా. ఫేలిక్స్ ఈ మార్గాన్ని గురించి బాగా ఎరిగిన వాడే. సహస్రాధిపతి అని లూసియా వచ్చినప్పుడు మీ సంగతే ఆయనకు అర్థమైపోయింది. ఇంకా ఆయన ఎలా చెప్పారు? పౌలు గారు చెప్పారు, అయ్యా మేము పునరుత్థానం గురించి విమర్శించబడుతున్నామని. ఈ మతం గురించి ఈయన తెలుసు అనమాట. సరే, ఆయనకు అర్థమైపోయి సరేలే లూసియా వచ్చినప్పుడు నేను విచారించి తెలుసుకుంటాను అని చెప్పి విమర్శ చేసేసాడు, ఆపేశాడు. మరి అతను విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయడానికి అతనికి స్వజనంలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించు. ఆయన ఎవరైనా వచ్చి కాలవచ్చు, వెళ్ళి ఒక అవసరస్ట్ లాంటిలో పడేశారనమాట. జైల్లోనే, కానీ అవకాశం ఇచ్చారనమాట. ఈయనకేంటి, ఈయన ఏమన్నా ఇస్తాడేమని ఎవరు అధికారులు ఎప్పుడు కూడా ఏం చూస్తారు, లంచం ఏమైనా ఇస్తాడేమో అని చెప్పేసి ఈయన్ని సెపరేట్గా వచ్చి ఎవరైనా ఇచ్చి వెళ్తూ ఉంటారు కదా కొంచెం అని చెప్పేసి ఈయనేమో సెపరేట్గా ఇచ్చాడు. కొన్ని దినాలైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన దృశ్యాలను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందల విశ్వాసాన్ని గూర్చి అతను బోధింపగా విన్నాడు.
అప్పుడు అతను నీతిని గూర్చి ఆశా నిగ్రహాన్ని గూర్చి రాబో విమర్శ అంటే ఏంటి, మీరు కాదురా తీర్పు లాస్ట్ నోట్ ఉందరా అని చెప్తే వీళ్ళకి భయమేద్దగా, వీళ్ళన్నీ తీర్పులన్నీ సరైనవి కాదు కదా. రాబో విమర్శ అంటే ఏంటి, తీర్పు, మొత్తం ప్రపంచానికి తీర్పు. రాబో విమర్శ గురించి ప్రసంగిస్తుండగా ఫేలిక్స్కు మిగిలి భయపేసింది. ఎందుకంటే ఇక్కడ తీర్పులో తప్పించుకున్నా రేపు పొద్దున అక్కడ తప్పించుకోలేని సంగతి వినిపించాడు కదా. ఆ ప్రసంగం భయం వేసేసింది దీనికి, అధికారికి. ఎందుకంటే వీళ్ళు లంచాల కోసం ఎన్నో తప్పుడు తీర్పులు తీరుస్తూ ఉంటారు కాబట్టి అధికారులు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైన నేను పిలువపిద్దునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఎన్ని సంవత్సరాలు కైసరులో 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫేలిక్స్కు బ్రతిగా పోర్కి ఫేస్తూ వచ్చాడు. ఫేలిక్స్కు బ్రతిగా ఎవరు వచ్చారు, ఫేస్తూ వచ్చాడు. ఫేస్తూ అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకాలను విడిచిపెట్టి పోయాడు. తెలిసిపోయింది ఈయన దగ్గర ఏమీ లేదని, అంటే ఈయనలో లోపం ఏమి లేదు, నేరం ఏమి లేదు, విడిచిపెట్టేయచ్చు. అయితే డబ్బులు ఇస్తాడేమో అని చెప్పేసి మాటిపాటి పిలిచి మరి పౌల ఏంటి అని అడుగుతున్నాడు. ఈయనేమి ఏమి ఇవ్వట్లేదు, వాక్యం చెప్తున్నాడు. భయమే వస్తుంది ఆయనకి, వదిలేసాడు. వదిలేసి ఎందుకే గొడవ మనకి ఎందుకులే అని జనాలు ఎక్కువ యూదులు వాచాక మంచిపోవడం అనిపించుకోవాలని చెప్పేసి జైల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. విడుదల చేసే అధికారం ఉంది ఈయనకి, కానీ వదిలేసి వెళ్ళిపోయాడు. రాజకీయ నాయకులు మనస్తత్వాలు ఎలాంటివి, సరే డబ్బులు ఇచ్చేస్తే వదిలేస్తారు, బాబాలనైనా ఎవరినైనా. అర్థమైందా? వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయాడు అనమాట పౌలు గారు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు అనమాట. అది కైసర్లు అనమాట. యెరూషలేము నుంచి కైసర్కి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ 2 సంవత్సరాల్లో ఇతను అధికారి మారాడు. మళ్ళీ ఫేస్త్ అనే ఒక ఆయన వచ్చాడు ఆ దేశానికి అధికారికి. ఆ దేశాధికారానికి వచ్చిన 3 దినాల్లో ఫేస్తు చూడండి 25 అధ్యాయాలు అంటాడు. ఫేస్తు ఆ దేశాధికారానికి వచ్చిన 3 దినాలకు కైసరు నుండి యెరూషలేముకి వెళ్ళాను అన్నాడు. కాబట్టి 24 అధ్యాయాలు ఎవరు రాసుకుంటారంటే, ఫేలిక్స్ ఎదుట యోధా పెద్దలు పౌలు మీద నేరం మోపుట. ఫేలిక్స్ విషయాలు గ్రహించి ఆ తీర్పుని నిలిపివేయట. ఫేలిక్స్ విషయాలను గ్రహించి ఆ తీర్పును నిలిపివేసి పౌలును జైల్లో పెట్టించడం. ఫేస్తు ఆ దేశాధికారానికి వచ్చి 3 దినాలకు కైసరీ నుండి యెరూషలేముకి వెళ్ళాడు. ఈయన అధికారి ఆ దేశాధికారానికి వచ్చిన 3 రోజుల్లో మళ్ళా యెరూషలేముకి వెళ్ళాడు అనమాట. అప్పుడు ప్రధాన యాజకులు, యూదుల్లో ముఖ్యులు పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు. మరియు త్రోవలో అతను చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతను యెరూషలేమునకు పిలువనంపించడం అతను గూర్చి ఫేస్తున్న వద్ద మనవి చేశారు. చూసారా, ప్లాన్లో తీసుకొస్తుండగా మధ్యలో చంపేద్దామని. దయచేసి అతను యెరూషలేముకు పిలువనంపించడం అతను గూర్చి ఫేస్తున్న వద్ద మనవి చేశారు. అందుకు ఫేస్తు, పౌలు కైసరీలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోతున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషి నేను తప్పిన మీద ఉంటే అతని మీద మోప వచ్చిన అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇతనికి ఏం తెలియదు, ఏది యూదులు సాంప్రదాయాలు పద్ధతులు ఏం తెలియదు ఈయనకి. అంతటా వారి వద్ద 8-10 దినాలు గడిపి కైసరికి వెళ్ళి మరునాడు న్యాయపీఠ మీద కూర్చుండి పౌలుని తీసుకుంటామని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకాలు మోపారు, కానీ వాటిని రుజువు చేయలేక ఆధారాలు ఉండాలి కదా, నేరం మోపితే ఏం చేయలేకపోయారంట. అందుకు పౌలు, యూదులు ధర్మశాస్త్రాన్ని కూర్చున్న కానీ దేవాలయాన్ని కూర్చి కానీ కైసరుని కూర్చి కానీ నేను ఎంత మాత్రము తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని, వీళ్ళకి రాజకీయ నాయకులు ఉండే లక్షణం ఏంటంటే తెలుసా, జనాలు ఇటు సైడ్ ఉంటారు, అటు సైడ్ న్యాయం వైపు ఉండరు. జనాలు ఎక్కువ ఎటు ఉంటారో అటు వాళ్ళు మంచివాడు అనుకోవాలి. పిలాతు కూడా అదే చేశాడు, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని చెప్పేసి యేసు ప్రభువుని అప్పగించాడు. వీళ్ళ దగ్గర ఉన్న స్వభావం అదే. అందుకే వీళ్ళ దగ్గరికి న్యాయం కోసం వెళ్ళకూడదు, దేవుడికే చెప్పాలి. న్యాయం జరగదు లోకంలో,
ధనాన్ని బట్టి లోకంలో అన్యాయమైన విధానాలు జరుగుతాయి. మనం వెళ్లకుండా దేవుడికి అప్పచెప్పామనుకోండి, దేవుడే చూసుకుంటాడు. ఎక్కువ శాతం భారమైన నేరాలను మోపారు కానీ ఏం చెప్పలేకపోయారు. అయితే క్రీస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకునే వాళ్ళని యెరూషలేముకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపు నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడాల్సిన స్థలం ఇదే. చూసారు, ధైర్యంగా చెప్పాడు, నేను ఇక్కడే విమర్శించబడతాను, నేను ఎక్కడ రానన్నాడు. అది నేను విమర్శింపబడే స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమకు బాగుగా తెలియదు. నేను న్యాయం తప్పి మరణానికి తగిన ఏదైనా చేసిన మరణానికి వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరాల్లో ఏది నిజం కాని నన్ను వారికి అప్పగించుంటే ఎవరతారో కాదన్నాడంటే అధికారికి కూడా భయపట్టుకుంటుంది. ఎవడో నన్ను ఏం చేయలేడంటే ఎలా ఉంటుంది? కైసర్ ఎదుట అంటే ఇది రోమ ప్రాంతంలో, కైసర్ ఎదుట అంటే రోమాలో చెప్పుకో, కైసర్ ఎదుటే చెప్పుకుందాం అన్నాడు అనమాట. అప్పుడు పేస్తూ తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత కైసర్ ఎదుట చెప్పుకున్నట్టువే కైసర్ వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాడు. అక్కడికి పోదుగానే అన్నాడు అనమాట. అక్కడ చెప్పుకుంటున్నా కదా, అక్కడికే పోదు అన్నాడు. కొన్ని దినాలు అయిన తర్వాత కైసరికి రాజైన అగ్రిప్ప, బెర్నికేయ పేస్తు దర్శనాన్ని తీసుకుంటూ కైసరికి వచ్చారు. అగ్రిప్పరాజు వచ్చాడు. ఈయన హేరోదు వంశానికి సంబంధించినవాడు. హేరోదీయులు యాకోబు వంశానికి సంబంధించి కొంత పరిచయం ఉన్న వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు పరిచయం కలిగిన వాళ్ళే. వారు అక్కడ అనేక దినాలు ఉండగా పేస్తూ పౌలుని సంగతి రాజునకు తెలియజెప్పాడు. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదులను, పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతనికి శిక్ష విధించాలని వేడుకొనేది. అందుకు నేను నేరం మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరాన్ని గురించి సమాధానం చెప్పుకుంటూ అవకాశం ఇవ్వక మునుపు ఏ మనుషునైనా అప్పగించిన రోబీల ఆచారం కాదని ఉత్తరం ఇచ్చేదని. కాబట్టి వారు అక్కడ కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యము ఏమీ చేయక మన్నాడు న్యాయపీఠం మీద కూర్చోండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించదని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరాల్లో ఒకటైనా అతని మీద మోపిన వారు కాదు. ఎవరైనా కొట్టాడు, తిట్టాడు, చంపాడు అంటే నేరాల్లో ఏదైనా అవ్వచ్చు. నేరాల్లో ఏంటి నేరం ఏదైనా చూస్తున్నాడంట. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరాల్లో ఒకటైనను అతని మీద మోపిన వారు అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసుని ఒకరిని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలు ఉన్నట్టు కనబడు. ఆ యేసు బ్రతికున్నాడని పౌలు చెప్పాడు. నేనంటే వాదాల విషయమై ఎలాగో విచారింపవలనో ఏమీ తోచగా యెరూషలేముకి వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితని. అయితే పౌలు చక్రవర్తి విమర్శ అర్థమైంది. ఇక్కడ కైసర్ అంటే ఎవరు? కైసర్ అనేది ఊరుంది, కైసర్ అనేది చక్రవర్తి అనమాట. అది బిరుదు అనమాట. కైసర్ అనేది చక్రవర్తి విమర్శ. రోమా అనమాట. చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచాలని చెప్పుకున్నాను. నేను అతన్ని కైసరు వద్దకు పంపించే వరకు నిరీక్షించాలని ఆజ్ఞాపించాను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేను కూడా వినవచ్చునని పేస్తూ అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాడు. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందల ప్రముఖులతో అధికార మందులో ప్రవేశించిన తర్వాత పేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడిను. అప్పుడు పేస్తు అగ్రిప్పరాగా, ఇక్కడ నాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషులు చూస్తున్నారు. యెరూషలేములో ఇక్కడను యూదులందరూ వీడు ఇక బతక తగడని కేకలు వేయచ్చు. అతని మీద నాతో మనం చేసుకుండ్రి. ఇతడు మరణానికి తగిన హేమీ చేయలేదు నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదురు చెప్పుకుందని అనినందున ఇతన్ని పంపని నిశ్చయించున్నాను. ఇతను ఊచి మన ఏలి వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైంది. ఏమీ కనబడలేదు కనుక విచారణ తర్వాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ఎదుట అగ్రిప్పరాజు ముఖ్యంగా మీ ఎదుట ఇతను రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతను పంపుట యుక్తం కాదని నాకు తోచున్నదని చెప్పాను. కాబట్టి 25వ అధ్యాయంలో కొత్తగా వచ్చిన పేస్తు అధికారంలో కూడా పౌలు మీద యూదులు నేరం మోపుట, కొత్తగా వచ్చిన దేశానికి అధికారిగా వచ్చిన పేస్తు ఎదుట కూడా
పౌలు మీద యూదులు నేరం మోపుట, రుజువు కాలినందున అదే చక్రవర్తి ఎదురు చెప్పుకున్నందున ఆయన్ని కావల్లో ఉంచుట. చక్రవర్తి ఎదుట అంటే రోమాపట్నంలో చెప్పుకుంటానని చెప్పాడు కాబట్టి ఆయన వదిలేశారనమాట. పౌలు చక్రవర్తి ఎదుట చెప్పుకుంటానని చెప్పినందున ఆయన్ని కావల్లో ఉంచుట. 26 అధ్యాయం. అగ్రిప్ప పౌలుని చూసి నీ పక్షంలో చెప్పుకుంటూ నీకు సెలవైంది నేను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారాలను వివాదాలను విశేషంగా ఎదిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరాలన్నిటి గురించి నేడు తమ ఎదుట సమాధానం చెప్పుకొని పోతున్నందున నేను ధన్యుని అనుకుంటున్నాను. తాల్మితో అంటే ఓర్మితో నా మన వినాలని వేడుకుంటున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్య నేను బాల్యం నుండి నేను బ్రతికేలాడదు యూదులందరూ ఎరుగుదురు. అంటే బాగా బ్రతికాడా బతకలేదనా? అది బాల్యం నుండి నేను బ్రతికేలాడదు మనుషులు యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలో బహునిష్ట గల తెగను అనుసరించి పరిశీలిగా ప్రవర్తించినట్టు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గురించి నేను బంధింపబడి నిలిచి ఉన్నాను. మన 12 గోత్రం వారు ఎడతెక్క దేవారాత్రులు దేవుని సేవిస్తూ ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షిస్తున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులు లేపునను సంగతి నమ్మదగిందని మీరు ఎలా ఎంచుతున్నారు? నజరేయుడైన యేసునామానికి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగ చేసేదని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయాలు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదోషం చేయనట్లు బలవంతం పెట్టి చూస్తుంది. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడిని ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని హింసిస్తూ చుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞ పొంది దమస్కును పోవచ్చుండగా, రాజా, మధ్యాహ్నం మందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక ఎలుగు త్రావలో ప్రకాశించుట చూస్తుంది. 9వ అధ్యాయం చెప్తున్నాడు ఆయన. మేమందరము నేల పడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నామని ముడికోలలకు ఎదురుతున్నట్టు నీకు కష్టమని ఎబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడమని అడగ్గా, ప్రభువు నీవు హింసిస్తున్న యేసును నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువును. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, అంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడికి వచ్చారనమాట? చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగిన అందరి విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుడికే నేను వారి వద్దకు పంపిదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయా దేశం అంతటా తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయాలని ప్రకటించుంటాను. అంటే స్వార్థ ప్రకటించాడు అనమాట. ఈ కారణం చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము అయ్యా, నేను స్వార్థ ప్రకటన చేస్తుండగా నన్ను యూదులు పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా నేను దేవుని వల్ల నేను సహాయం పొంది, చూసారా ఎవరి సహాయం ఉందంటే స్వార్థ పనిలో అదే నేను చరణంలో రాసినది, దేవుని సహాయం ఉంటుంది స్వార్థ పనులని. ఆయనను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతులు ప్రోత్సాహం పొందే వారిలో మొదటివాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబోవునని ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకు గన్నుకు సాక్ష్యం ఇచ్చి ఉంటుంది. 22వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి. ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. మనం బ్రతుకున్నామంటే ఎవరి వల్ల? అంతే ప్రభు. ఈ శ్రమపడి మృతులు ప్రోత్సాహం పొందేవారిలో మొదటివాడు ఎవరి చేత ఈ ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురించబోనని ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును
దేవునికి సాక్ష్యం ఇచ్చుండు. అప్పుడు ఎలాగూ సమాధానం చెప్పుకుంటుండగా పేస్తూ, పౌలా నీకు వెర్రివాడు, అతి విద్య వల్ల నీకు ఎర్రిపట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాడంట. ఇవన్నీ మళ్ళా మొదటి నుంచి చెప్పాడు కదా ఆయన. మొదటి నుంచి చెప్పిందే చెప్తున్నాడు ఏంట్రా బాబు, వీడికి ఏదో మొత్తం మీద పిచ్చెట్టేసుకుంది. నువ్వు ధర్మశాస్త్రం బాగా చదివావు కదా, నీకు పిచ్చెట్టేసుకుంది, విద్య అదే కదా మరి, బాగా చదివేసి పిచ్చోడు అయిపోరు బాబా అని చెప్పేసి ఆయనకి అర్థమవక ఇది పిచ్చి పట్టిందని అని పెద్దగా విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో, ఓ పౌలా నీకు ఎర్రి పట్టేసిందిరా అని చెప్పేసి పెద్దగా మాట్లాడాడు అనమాట. అంటే తెలియనోడికి ఎలాగుంటుంది ఇది. అప్పుడు ఈయన వైపు తిప్పాడు, ఎవరికి? అగ్నిప్రాజెతట. అందుకు పౌలు ఇట్లనను, మహాగణత వహించిన పేస్తూ నేను వెలుగులను కాదు కానీ సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్తున్నాను. రాజు ఈ సంగతిలో ఎరుగురు గనక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడేది. వాటిలో ఒకటి అతనికి మరుగే ఉండలేదని రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలం జరిగిన కార్యం కాదు. అగ్నిప్రాజా, తమను ప్రవక్తలు నమ్ముతున్నానని నేను ఎరుగుతును. ఆయన బంధించేస్తున్నాడు క్రైస్తవులకు. ఆయన అనాలే నమ్ముతున్నాను రా బాబా అని. ఈయనేమన్నాడంటే నేను నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నానని నేను నమ్ముతున్నాను అన్నాడు ఈయన. ఆయనకి అనుమానం వచ్చేసింది, అమ్మ తసనాన్ని క్రైస్తవం చేద్దాం చూస్తాను. అందుకు అభిప్రాయం, ఎంత సులభంగా నన్ను క్రైస్తవాన్ని చూస్తున్నావే అని పౌలతో చెప్పు. నన్ను కూడా క్రైస్తవం చేస్తున్నానంటారు బాబు అని చెప్పి. ఎంత సులభంగా చూసారా, రాజులు ఎదురు నిలబెడతాన్నాడు కదా. ఎవరి దగ్గర ఎవరిని ప్రసంగం చేయడం నిలబెట్టాలో ఆయనే నిలబెడతాడు కదా. అది కాదు, రాజుల ఎదుట ధైర్యంగా మాట్లాడుకునే అంటే సామర్థ్యం విద్య ఉన్నవాడు కదా, ధైర్యంగాను గౌరవంగా మాట్లాడతాడు అన్నమాట. ఎంత సులభంగా నన్ను క్రైస్తవం చూస్తున్నావే అని పౌలుతో చెప్పాడు. అందుకు పౌలు సులభంగాను దుర్లభంగాను తమరు మాత్రం కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకాలు తప్ప నా వాళ్ళు ఉన్నట్లు దేవుడు అనుగ్రహించగాక అన్నాడు. నాకులా జైల్లో పడుకోకుండా అందరూ క్రైస్తవులు అవ్వాలని కోరుకుంటున్నాడు అక్కడ. అంత రాజును అధిపతి బేర్నికే వారితో కూడా కూర్చున్నవారు లేచి అవతల పోయి, ఈ మనుషుడు మరణకాలకైనాను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట. అందుకే వాళ్ళకి రాజ్యాంగం తెలుసు కదా వాళ్ళదే, కాబట్టి ఆ రకంగా ఏ తప్పు చేయలేదు, ఏదైనా మరణానికి ఏం పాత్ర కదని. అయితే అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని అల్లా ఇతన్ని విడుదల చేయవచ్చునని పేరుతో చెప్పాలన్నమాట. ఇతను విడుదల చేయవచ్చు, ఈయనలో ఏమీ లేదని చెప్పేసి విన్నదంతా వేయించాడు. కాబట్టి 26 అధ్యాయులు ఏం చెప్తారంటే, పౌలు అగ్రిప్పరాజు ఎదుట తాను మార్పు చెందిన స్థితిని, తాను రక్షింపబడిన స్థితిని తెలియపరచడానికి రాసు. పౌలు అగ్రిప్పరాజు, ఇదంతా కూడా కైసర్లో జరుగుతుంది, మర్చిపోకండి, కైసర్లో జరుగుతుంది. ఇప్పుడు 27 అధ్యాయంలో వాళ్ళు ప్రయాణం చేసి రోమాకు వస్తారన్నమాట. మనం మధ్యాహ్నం నుంచి తిమోతి రాసిన 2వ పత్రిక చదువుతాం. కాబట్టి ఈ 2 అధ్యాయాలు కూడా మనం కొంచెం స్టడీ చేసేద్దాం. ఈ ప్రాంతాలే కాబట్టి మీకు సింపుల్గా వెళ్ళిపోతాను. అగ్రిప్పరాజు ఎదుట పౌలు తన మార్పు చెందిన స్థితిని తెలియపరిచాడు అన్నమాట. ఇలాంటివన్నీ తీసుకుని సాక్ష్యాలంటే మొదలెట్టారు వీళ్ళు. ఎవరో కొంతమంది పాస్టర్లు అద్భుతమైన సాక్ష్యం వివరించబడినాను, ఈయన ఎలా మారాడో చెప్తాను. ఇక్కడ సాక్ష్యం పరిస్థితిని బట్టి మాట్లాడాడు ఇక్కడ, అంతేగాని సంఘాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు. 27 అధ్యాయం. అప్పుడు మేము వాడు ఎక్కి ఎట్లీ వెళ్ళాలని నిర్ణయం అయినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలలో శతాధిపతిని యూలేని ఒకరికి అప్పగించారు. ఆసియా దరి వెంబడి ఉన్న పట్టణాలకి ప్రయాణం చేయవచ్చు. అద్రముత్య పట్టణం వాడు ఎక్కి మేము బయలుదేరుతాం. ఖైదీలందరినీ కూడా వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఖైదీలని పౌలు గారిని కూడా తీసుకుని రోమా పట్టణానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళలో అదాయన ఇటలీ అంటే ఏంటి, రోమా. మాస్దోనియా వాడును బయలుదేరుతుంది. మాస్దోనియా వాడును తెస్సలోనిక పట్టణం అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు. మర్నాడు సీదోనికి వచ్చింది. అప్పుడు పౌలు మీద దయగా ఉండి అతను తన స్నేహితుల వద్దకు వెళ్ళి పరామర్శ పొందుటకు అతనికి సెలవిచ్చాడు.
అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలు కూర్చున్నందున కుప్ర చోటను వాడు నడిపితే మరి కిలికియా పంపులేక ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకేలో ఉన్న మోరకు చేరుతుంది. అక్కడ శతాధిపతిని ఎట్లీ వెళ్ళనైన అలక్షేంద్రియ పట్టణం వాడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను. అనేక దినాలు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నిధుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని పోనీకున్నందున క్రేతు చాటున సల్మోనే దాన్ని వాడు నడిపించదు. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులను ఒక స్థలానికి చేరుతుంది. దాని దగ్గర లస్సయ్య పట్టణం ఉండాడు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటి గతించినందున ప్రయాణం చేయటం అపాయకరమై ఉండాడు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకు వాడకు మాత్రమే కాక మన ప్రాణాలకు కూడా హాని బహు నష్టం కలిగినట్లు నాకు తోస్తుందని చెప్పి వారిని హెచ్చరించాడు. ఆయనను శతాధిపతి పౌలు చెప్పిన నమ్మక నావికును వాడ యజమానుడు చెప్పింది నమ్మాను. మరి శీతాకాలం గడుపుడుగా రేవు అనుకూలమైంది కానుందని అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఫీనిక్స్కునకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పారు. అది నైరుతి వాయువు దిక్కుల తట్టు క్రేతు రేవై ఉంది. మరియు దక్షిణ గాలి మెల్లగా వీసుచుండగా వారు తమ ఆలోచన సమకూరిందని తలంచి లంగరెత్తి క్రేతు దాన్ని వాడు నడిపించారు. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరినాను. దానిలో వాడ క్రేతు మీద నుండి విసిరినాను. దానిలో వాడ చిక్కుని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడానికి మాని గాలి కొట్టుకుని పోతుంది. తర్వాత కౌదా అనే బడిన ఒక చిన్న ద్వీపం చోటను దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటా బహు కష్టతరమైంది. దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైన తీసుకుని వాడ చుట్టూ బిగించి కట్టేవి. మరియు సూర్తి సను ఇసుక తిప్ప మీద పడదేమని భయపడి వాడ చాపలు దింపి వేసి కొట్టుకొని పోయారు. మిక్కిలి పెద్ద గాలి కొడుచున్నందున మరునాడు సరుకులు పారవేయబడి సాగారు. 3వ దినమందు చేతులార వాడ సామాగ్రి పారవేశారు. కొన్ని దినాలు సూర్యుడైనా నక్షత్రమైనా కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయారు. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు ఎందుకు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసింది, అప్పుడు హాని నష్టం కలగకపోను. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నానని. వాడకే కానీ మీలో ఎవరికి ప్రాణానికి హాని కలగదని నేను ఎవని వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రిని అర్థం నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉందని, ఇదిగో నీతో కూడా వాళ్ళు ప్రయాణం పోతున్న వారందరూ దేవునికి అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అది కూడా అండర్లైన్ చేసుకోండి. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉందని చెప్పాను. 14వ రాత్రి వచ్చినప్పుడు, అంటే వాడ ప్రయాణం చేసి 14 రోజు అనమాట. మేము అద్రిముత్య సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోతుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుంది అనుకుని ఊహించి ముడుగు వేసి చూసి 20 బార్ల లోతని తెలుసుకున్నారు. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడిది వేసి చూసి 15 బోర్ల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తెప్పల గల చోట్ల ప్రభుదేవుని భయపడి వారు వాడ అమరాలో నుండి 4 లంగర్లు వేసి ఇప్పుడు తెల్లవారున అని కాచుకొంచుండ్రు. ఎప్పుడు తెల్లారున అని కాచుకొంచుండ్రు. అయితే వాడ విడిచి పారిపోవాలని చూసి తాము అన్నిలో నుండి లంగర్లు వేయబోనట్లు సముద్రంలో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, మీరు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతో చెప్పాను. వెంటనే సైనికులు పడవత్రాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చారు. తెల్లవారుచుండగా పౌలు 14వ దినం నుండి మీరు ఏమీ పుచ్చుకోనక ఉపవాసంతో కనిపెట్టుకున్నారు గనక ఆహారం పుచ్చుకోండి మిమ్మల్ని వేడుకొంచున్నానని, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పి ఆహారం పుచ్చుకోండి అని అందరినీ బతిమాలేను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరూ ఎదుట దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నారు. వాళ్ళు ఉన్న మేము అందరం 276. ఎంతమంది? 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారపోసి వాడ తేలిక చేసేది. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. కానీ గదిగల ఒక సముద్రం పాయను చూసి సాధ్యమైన అందులోకి వాడను త్రోయవాలని ఆలోచించారు. కనుక లంగర్ల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి సుక్కానుల కట్లు విప్పి మొదట తెరసాప గాలికెత్తి సరిగ్గా గదికి నడిపించారు. కానీ 2 ప్రవాహాలు కలిపిన స్థలమందు చిక్కుకుని
వాడను మెట్ట పట్టించారు. అందువల్ల అలిగి కూరుకుని పోయి కదలకుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగింది. ఖైదీల్లో ఎవడనూ ఈదుకుని పారిపోకున్నట్లు వారిని చంపాలని సైనికులు ఆలోచించి పుట్టినను. కానీ శతాధిపతి పౌలును రక్షింపాలని ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దొరికిపోవాలని కర్మవారులు కొందరు పలకల మీద, కొందరు వాడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించారు. ఇలాగ అందరూ తప్పించుకుని దరికి చేరారు. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం వెళితే అని తెలుసుకుంటామే. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంత కాదు. ఎలాగూ అనగా అప్పుడు వర్షం కురియచ్చు, చలిగా ఉన్నందున వారు నిప్పురాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపిడి పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకు బయటకు వచ్చి అతను చేయి పట్టాను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుతూ చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం తప్పించుకున్న న్యాయమాతనే బతకనేదని తమలో తాము చెప్పుకున్నారట. అర్థమైందా? అంటే ఆ భయంకరమైన పాము కరిస్తుంది, చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ ఈయన అపోస్తుడు కదా, మరి పాములు కరిచినా ఆ తర్వాత మరణకరమైన ఏ తాగినా వీళ్ళు ఏమవరో చావరు. ఇది అపోస్తులకి, ఇది మనకు కాదు. చాలా మంది మనకు అనుకుని గొంతులేస్తున్నారు. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి హాని కలగకుండా చూసి అభిప్రాయం అని ఇతడు ఒక దేవత అని చెప్పసాగారు. పొప్లి అని ఒక ఆ ద్వీపంలో ముఖ్యుడు. ద్వీపం అంటే తెలుసు కదా, చుట్టూ నీరు, మధ్య భూభాగం. ఆ ప్రాంతంలో భూమి ఉండను కనుక అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. 276 భోజనం పెట్టడం అని మాటలా, ఒకరిద్దరు కాదు కదా. ఎంతమందికి? 276 వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టడం మాటలా. ధనవంతుడు ఉన్నాడని మొత్తం మీద ఆయన స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడంట. అప్పుడు పొప్పుల యొక్క తండ్రి జ్వరం చేత, రక్తకేది చేత బాధపడుతూ పండుకొని నేను పౌలు అతని అద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులను స్వస్థపరిచాను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కర్మ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. మరియు వారు అనేక సత్కార్యాలతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులు తెచ్చి వాళ్ళలో ఉంచారు. చూడండి ఎంత మంచోళ్ళు అన్యులు కూడా. 3 నెలలు అయిన తర్వాత ఆ ద్వీపం శీతాకాలం అంతా గడిపిన అశ్విని సింహం గల అలెగ్జాంద్రియ పట్టణం వాడ ఎక్కి బయలుదేరి సులుకు సైకి వచ్చి అక్కడ 3 దినాలు ఉంటుంది. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి అక్కడ 1 దినమైన తర్వాత దక్షిణ భాగాలు విసరటం వల్ల మర్నాడు పొతియేలికి వచ్చింది. అక్కడ సహోదరులు మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినాలు ఉండాలని మమ్మల్ని ఏరుకున్నారు. ఆ మీద రోమాకు వచ్చింది. ఎక్కడికి వచ్చారు? అది కైసర్ నుంచి రోమాకు వచ్చారనమాట. వాడ ప్రయాణంలో ఇబ్బందులు. 27 అధ్యాయంలో వాడ ప్రయాణంలో ఇబ్బందులు, 28 అధ్యాయంలో రోమాకు రావటం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు, త్రిసత్రముల వరకు మమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చారు. పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞత చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరు అంటున్నారు ఈ మాట? మమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చారని లోకా గారు రాస్తున్నారు. ఇది ఎవరు రాస్తున్నారు? ఈ అపోస్తలు గారేని. అందుకే 15 రోజులు చూడండి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకు, త్రిసత్రాల వరకు మమ్మును ఎదుర్కొంటూ వచ్చి పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞత చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు ఈయన. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండడానికి సెలవు పొందాను. 3 దినాల తర్వాత అతడు యూదుల్లో ముఖ్యమైన వారు తన అద్దకు పిలిపించాను. వారు కూడి వచ్చినప్పుడు సహోదరులారా, నేను మన ప్రజలకైనా పితరుల ఆచారాలకైనా ప్రతికూలమైంది ఏది చేయకపోయినాను యెరూషలేములో రోమీయుల చేతికి నన్ను ఖైదీగా అప్పగింపబడుతుంది. వీరు నన్ను విమర్శ చేసిన ఆయన మరణంకు తగిన హేతువేది లేనందున నన్ను విడుదల చేయకూడదు. కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకుందని వలసి వచ్చింది. అయినను ఇందువల్ల నా స్వజనం మీద నేరమేం మోపాలని అభిప్రాయం కాదు. ఈ హేతు చేత మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలిపించింది. ఇశ్రాయేలుకు నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు యూదయ నుండి నేను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులు ఒక్కడైనా నేను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలపచ్చలేదు, మరి ఎవరూ చెప్పుకోనలేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదాన్ని గురించి అంతటా ఆక్షేపణ చేస్తున్నారు. ఎంత మటుకు మాకు తెలిసిందన్నది.
అతను ఒక దినం నియమించిన అతని బస్సులోనికి అతని వద్దకు అనేకులు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యాన్ని గురించి పూర్తిగా సాక్ష్యం ఇస్తూ మోషే ధర్మశాస్త్రంలోని ప్రవక్తలోని సంగతులు ఎత్తి యేసుని గురించి వివరంగా బోధిస్తూ వరకు ఒప్పించుండాను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మకపోయారు. వారిలో భేదాభిప్రాయాలు ఉన్నందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారిని వెళ్ళిపోయారు. అదేదనగా మీరు వినుటకు వినురు కానీ గ్రహింపనే, చూచుటి మటుకు చూతురు కానీ కారణే ఈ ప్రజల ఎదురుకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కళ్ళారు చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందుకున్నట్లు వారు హృదయం కోగింది. వారు చెవులతో మందంగా విని కనులు మూసుకున్నారు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్పబడిందని. మీకు అర్థం కాలేదంటే మీ గురించి చెప్పబడిందిలే, ప్రవచనం ఒకటి అన్నాడు అంతే. ఆయన వెళ్ళిపోయారు. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల వద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు కాక అని వారు దాన్ని విందురని. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె అంటే కాపురం ఉండి హౌస్ అరెస్ట్లో ఉన్నాడు అనమాట. తన అద్దెకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ అపోస్తల కార్యంలో ఈ ఎప్పుడైతే రోమా జైల్లో ఉన్నాడో ఈ జైలు నుంచి ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 4 పత్రికలు ఇక్కడి నుంచే రాశాడు అన్నమాట. తర్వాత ఇక్కడికి ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు, ఎవరో చరిత్ర అనమాట. పౌలు గారిని ఇక ఆయన మీద నేరం మోపడానికి ఎవరు కూడా యెరూషలేము నుంచి రాలేదు, ఇడిచిపెట్టేశారు. క్రీస్తు శకం 61-62 కదా, ఇక్కడ 61-62లో వాళ్ళు రాలేదన్నమాట. ఆ టైంలో ఈ పత్రికలు రాసి పంపించాడు అనమాట సంఘానికి. ఫిలిప్పీ సంఘం ఏమో ఇక్కడ 2 సంవత్సరాలు ఉండిపోయాడు కదా ఆయన. ఆ 2 సంవత్సరాలు కొంత సహాయాన్ని పంపించారు. మాటికి వాళ్ళు సహాయం చేస్తూనే వచ్చారు పౌలు గారికి. దానికి కృతజ్ఞతగా లెటర్ రాశారు వాళ్ళకి. తర్వాత ఈయన వదిలేశారు. ఇక్కడ ఏది చక్రవర్తి వదిలేశారు. వదిలేసిన తర్వాత మరలా నీరో చక్రవర్తి ఏం చేశాడంటే యెరూషలేముని అంటించేశాడు. అది క్షమించి రోమా పట్టణాన్ని అంటించేసి క్రైస్తవుల మీద ఆడేశాడు. రోమా పట్టణాన్ని అంటించేసి క్రైస్తవుల మీద మోపాడు. క్రైస్తవుల మీద మోపితే మళ్ళా పట్టుకొచ్చి పౌలు గారిని లోపడేశారు. ఎందుకంటే ప్రధానులు అట్టుకుంటారు కదా. ఇప్పుడు సంఘంలో వాళ్ళు అట్టుకుంటారా, సేవకులను అట్టుకుంటారా అని పట్టుకుంటారు అంటారు. అలాగా ఈ రోమా చక్రవర్తి నీరో చక్రవర్తి దుర్మార్గుడు. ఇతను ఏం చేశాడంటే ఆనాడు క్రైస్తవులు పట్టుకుని మీరు క్రైస్తవులు మీరైనా ఈ రోమపట్నం అంటించేశారని చెప్పేసి మూర్ఖంగా ఆయన ఏం చేశాడంటే తారు పూసి అంటించేసేవాడు అనమాట. ఆ టైంలో ఈ పేతురు గారిని వీళ్ళందరినీ కూడా, పేతురు గారు కూడా మొదటి పేతురు పత్రిక రాశాడు ఆ టైంలో. ఈయనేమో 2వ తిమోతికి రాసిన పత్రిక రాశాడు అనమాట. తిమోతికి 2వసారి పత్రిక రాశాడనమాట. నేను మంచి పోరాడు నా పరుగు అంటే ఇంకా చంపడానికి, అంటే ఇక ఈయన్ని చెరఛేదనం చేయడానికి బంధించేశారు. ఇంకా 2వసారి జైల్లోకి, 2వసారి రోమా జైల్లో పెట్టేస్తే ఇంకా ఆయనకు అర్థమైపోయింది నేను ఇంకా దగ్గర పడిపోయింది నా జీవితం అని చెప్పేసి. అంతే, ఇంకా ఆయన చెరఛేదనం చేసేస్తారనమాట. ఎవరిని? పౌలు గారిని. ఆ చెరఛేదనం చేయబడకమునుపు తిమోతి గారికి ధైర్యంతో మీరు నా తర్వాత ఈ బోధ ఎవరికి అప్పచెప్పాలంటే నమ్మకము సామర్థ్యంగా అప్పచెప్పాలి. కాబట్టి నేను మంచి పోరాడు నా పరుగుతుంది ముట్టించాను, నేను ప్రాణార్పణ పోయిపడుతున్నాను, నాకు ఇంకా దగ్గర పడిపోయింది మరణం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి సంఘానికి బోధ మంచి నమ్మకం, నీ తర్వాత మళ్ళీ నమ్మకం సామర్థ్యం వాళ్ళకి బోధ అప్పగించమన్నాడు అనమాట. నేను జర్నీ స్టడీ చేద్దాం, మీ అందరికీ వందనాలు. టైం వృధా చేయకోకుండా